నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, జాతకం చూపించుకోవటం అనేది ఖచ్చితంగా దానికి కూడా రాసి పెట్టి ఉండాలేమో కదా. ఎప్పుడు పడితే అప్పుడు చూపించుకునేటటువంటి పరిస్థితి ఉండదు. కరెక్ట్ అయినా అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది కూడా మనకి ఎంతో కొంత సుకృతం ఉండాలేమో అని అనిపిస్తుంది. భగవత్ అనుగ్రహం ఉండాలేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే హెల్ప్ తీసుకోవటం, సబ్జెక్ట్ యొక్క హెల్ప్ తీసుకోవటం అనేది డెఫినెట్ గా అదృష్టం ఉండాలి. సరే, చాలా మందికి మీరు లైవ్ లో జాతకం చెప్పడం జరిగింది. దీనికి చాలా మంది మేము ఇచ్చుకోలేమండి, మరి ఎట్లా, మాకు ఇంకో ఏంటి ప్రత్యామ్నాయం అనుకునే వాళ్ళకి హెల్ప్ చెయ్యాలన్న ఉద్దేశంతో జాతకం చెప్పడం అనేది జరిగింది. అలా ఈ రోజు ఒకరు మీ చేత చెప్పించుకోవాలని అనుకుంటున్నారు. కలవడం కూడా జరిగింది. ఒకసారి హ్యాండిక్యాప్డ్ అబ్బాయిని కలవడం కూడా జరిగింది. అంటే ఇక్కడ శాస్త్రము అనేటువంటిది అంటే కేవలం 27 నక్షత్రాల పేర్లు కావచ్చును, వాటి స్వభావాలు కావచ్చును, ఇంకేదైనా కావచ్చు, అది తెలిస్తేనే శాస్త్రమనో లేదా గత కొన్నేళ్ల నుండి ఉన్నటువంటి మనకు అదేమిటి నామ సంవత్సరాలు చెప్పడం కావచ్చు, ఇవి అనేటువంటిది కాకుండా స్పెషల్గా ఏమిటి అంటే సాధన. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఎవరైనా కూడా అది గణపతి సాధననా, లేకుంటే అమ్మవారి సాధననా, లేకుంటే దత్తాత్రేయ స్వామి సాధననా, ఒక సాధనలో ఉండేటువంటి సందర్భంలో ఆనందం వేరే ఉంటుంది. మనం చూసేటువంటి ఒక చార్ట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నామో 100% మనకు ఒక 6th సెన్స్ ప్రకారంగా అమ్మవారు ఖచ్చితంగా కూడా చెప్తుంది, వీరికి ఇట్లా నడుస్తుంది, వీరికి ఈ విధంగా ఉంది, వీరికి ఈ పరిస్థితి అని చెప్పి. దీంట్లో ఏ శాస్త్రం ఎందుకు అని నా క్వశ్చన్ ఇక్కడ. సరే, కావాలి కావద్దు అనేది కాదు ఇక్కడ. కొన్నేళ్ల నుండి అయితే మనం సాధన చేస్తూ ఉన్నాం కదా. ఎవరి రూట్ వారిది. ఇప్పుడు శాస్త్రం తెలుసుకొని మాట్లాడేటువంటి వారు కొందరు ఉంటారు, సాధన ద్వారా అమ్మవారి తొందరగా మార్గం పొంది చెప్పేటువంటి వారు కొందరు ఉంటారు. ఎవరి విద్య వారిది. చేద్దామండి, తప్పకుండా తల్లి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం. నేను పద్మిని మాట్లాడుతున్నాను. మేడం చెప్పండి. మీరు మురళీధర్ శర్మ గారితో జాతకం చెప్పించుకోవాలి అనుకున్నారు కదా, మరి చెప్పించుకుంటారండి? చెప్పించుకుంటాం. ఇది యూట్యూబ్ లో వస్తుంది, అభ్యంతరం లేదు కదా? ఏం లేదు మేడం. రైట్ అండి, ఇవ్వమంటారా? మీ పేరండి? నా పేరు ఆంజనేయులు. ఆంజనేయులు గారు. ఓకే అండి, మాట్లాడండి. ఆంజనేయులు మంచి పేరు, చాలా చక్కటి పేరు నాయన ఆంజనేయులు. గురువు గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. మంచి నామధేయం అంటున్నా మీ పేరు. థ్యాంక్ యూ అయ్యా. విన్నారా? ఆంజనేయులు చక్కగా మనకు 22వ తారీఖు నాడు రాముని ప్రతిష్ట విన్నారా? వచ్చాయా మీ దగ్గరికి? వారము ఖచ్చితంగా కూడా పుట్ట వద్దకు వెళ్ళి చక్కగా కూడా పసుపు కుంకుమ వేసి అగరబత్తులు ముట్టించేసి ఒక కొబ్బరికాయ కొట్టి చక్కటి ఆవు పాలు ఆ యొక్క పుట్ట వద్ద పోసిన తర్వాత ఒక 18 ప్రదక్షిణాలు చేసి మీరు ఎక్కడైతే పాలు పోసి ఉన్నారో అక్కడ తడి అవుతుంది కదా, ఆ తడి అయినటువంటి వద్ద నుండి ఆ యొక్క మన్నును తీసుకొని కాస్త బొట్టు రూపకంగా అదేవిధంగా కడుపుకు రాసుకోండి, కంఠానికి కడుపుకు. ఇది 18 వారాలు కూడా మీరు చేసుకోండి. 18 వారాలు ప్రతి మంగళవారం ఎక్కడన్నా ఉండనివ్వండి మీరు. ఆ సమయానికి ఒకటే సమయానికి మళ్ళా ఏదో ఇవాళ 10ంటికి పోయినా మళ్ళీ మంగళవారం నేను 8ంటికి వెళ్తా పని ఉందన్నది కాదు. ఖచ్చితంగా 18 మంగళవారాలు ఒకటే రంగు డ్రెస్సు, ఎరుపు రంగు వస్త్రాలు ఇద్దరు కూడా వేసుకొని వెళ్ళండి. లేదా ఎల్లో కలర్ అంగీ వేసుకో, ఎల్లో కలర్ సారీ కట్టుకోమని ఆమెను, లేదా ఎరుపు రంగు అంగీ వేసుకోండి మీరు, లేదా ఎరుపు రంగు చీర కట్టుకోమని అన్నాను. ఇద్దరు కూడా మ్యాచ్ విన్నరా, ఒకటే రంగు మ్యాచింగ్ వేసుకొని కొబ్బరికాయ అగరబత్తులు పసుపు కుంకుమతో వెళ్ళి ముందు పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని అగరబత్తులు ముట్టించి ఒక కొబ్బరికాయ కొట్టేసి 18 ప్రదక్షిణాలు చేయండి. 18 మంగళవారాలు కూడా. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కాస్త మీకు సంబంధించి అటువంటి గొడవలకు కానీ దానికి సంబంధించినటువంటి కానీ రెమెడీ ఇది. సంతానం ఏమైనా ఉందా? లేదయ్య గారు, దాని గురించి అడుగుదాం అనుకున్నా, మీరే చెప్పారు. కాలే 2 years అయిపోయింది. మొన్న December 24th 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. సరే, 25 తర్వాత ఉన్నది, 24, 25 ఇంకొక సమయం పడుతుంది. ఈ లోపు రెమెడీ చెప్పా కదా, మీరు రెమెడీ చేసుకుంటూ ఉండండి.
అయ్యగారు తప్పకుండా ఈ లోపు కావాలి అని అనుకుందాం. మీరు మరలా కూడా కాల్ చేయవచ్చును. తప్పకుండా 18 మంగళవారాలు అయిపోయే లోపు ఏదైనా గుడ్ న్యూస్ వినవచ్చును. ఆ? అయ్యగారు ఆ, అయ్యగారు కొంచెం కోపం తగ్గించుకొని ఇఫ్ యూ డోంట్ మైండ్ చక్కగా ఉండండి. నాన్నను చక్కగా చూసుకోండి. 25 తర్వాత కొంచెం ఆయనకు హెల్త్ ప్రాబ్లం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయ్యగారు విన్నరా? అయ్యగారు ఓకేనా? శుభమస్తు మరి. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ అయ్యగారు. మేడం గారికి ఇస్తున్నా. 18 మంగళవారాలు చెప్పారు. సో మన కష్టం తీరాలి అంటే కొంత మనం కష్టపడాల్సి ఉంటుంది కదా. మేడం ఓకేనా అండి? ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. రైట్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే కుజుడికి సంబంధించిన ఇబ్బంది ఏమైనా ఉందండి వాళ్ళ జాతకంలో? తను లగ్నాథ కుజుడు ఉండి 4వ స్థానాన్ని అదేవిధంగా 8వ స్థానాన్ని చూడడం జరుగుతుంది. అదేవిధంగా 7లో చంద్రుడును శని. ఎప్పుడైనా కూడా చంద్రుడు చాలా అంటే చాలా అసలు ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ చంద్రుడు అంటేనే. ఆ గ్రహం ఎప్పుడైతే రాహువుతో కలిసి ఉన్నా, శనితో కలిసి ఉన్నా, కేతువుతో కలిసి ఉన్నా కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పెడతాడు. Right. కొన్ని స్థానాలలో అవి ఉన్నట్టయితే ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రుడు Delicate. డిస్టర్బ్ కావద్దు. రైట్ రైట్. మొత్తానికి చెప్పినటువంటి పరిహారాలు మీరు ఆల్రెడీ చెప్పారు, లైవ్ లోనే అవును. చెప్పారు కాబట్టి అవి చేసుకుని సుఖవంతమైన జీవితం వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ శ్రీమాత